హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈ లాక్డౌన్ వల్ల అందరూ సెలబ్రేషన్స్ అన్నీ మిస్ అయిపోతున్నారు కదండి. బర్త్డేస్, యానివర్సరీస్ అన్నీ మిస్ అవుతున్నారా? బయట బేకరీలో కేకులు ఇవన్నీ ఏం ప్రాబ్లం లేదండి. మనం ఇంట్లోనే హ్యాపీగా మన చేత్తో చేసిన కేక్ని కట్ చేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. అన్ని పార్టీస్ సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు. నా వీడియో కంప్లీట్గా చూడండి. మీకు ఎలా ఈజీగా కేకు మనం బయట బేకరీ స్టైల్లో ఎలా చేసుకుంటారో నేను మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీగా చూపిస్తానండి. దానివల్ల మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనం సెలబ్రేషన్స్ కూడా మిస్ అవ్వక్కర్లేదు. మన కిడ్స్ బర్త్డేకి మనమే స్పెషల్గా చేసి వాళ్ళకి సర్ప్రైజ్ చేయొచ్చండి. ఇది సేమ్ బయట ఏ విధంగా అయితే దొరుకుతుందో స్పాంజ్ కేకు ఆ విధంగా తయారు చేస్తాం అన్నమాట. సో మీరు ఈ వీడియోని మటుకు కంప్లీట్గా చూడండి. రెసిపీలోకి వెళ్ళిపోతామండి. దానికోసం ముందుగా మనం ఒక బౌల్ తీసుకుందాము. అందులో వచ్చేసి బటర్ తీసుకోవాలండి. వీటి మెజర్మెంట్స్ అన్నీ కింద స్క్రోల్ అవుతున్నాయండి, మీరు వాటిని చూడొచ్చు. తర్వాత వచ్చేసి మనం షుగర్ వేసుకుందాము. మీరు బటర్ కనుక మనకి అవైలబుల్గా లేదు అనుకుంటే మనం పర్వాలేదండి, మనకి సన్ఫ్లవర్ ఆయిల్ కానీ లేదంటే రైస్ బ్రెయిన్ ఆయిల్ ఉంటుంది కదా, అదైనా యూస్ చేసుకోవచ్చు. ఆయిల్ వాడేది మనం ఏ ఫ్లేవరు ఉండకూడదండి, అంతేను. సో ఆయిల్ బటర్ సేమ్ ఏదైనా వేసుకోవచ్చు అండి. దాని క్వాంటిటీ మటుకు సేమ్ అదే అనమాట. తర్వాత వచ్చేసి షుగర్ పౌడర్ వేసుకుంటామండి. ఆ తర్వాత రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి మిల్క్ అనేది మనం ముందు ఒక హాఫ్ కప్పు వేస్తామన్నమాట. తర్వాత మనకి క్వాంటిటీని బట్టి మనం యాడ్ చేసుకుంటాము. నేను ఇక్కడ మీకు 3/4 అని ఇచ్చాను కదా, సో టోటల్గా కేక్ కంప్లీట్గా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవడానికి పడుతుంది. ముందుగా మనము హాఫ్ కప్పు మిల్క్ వేసుకున్న తర్వాత మనం ఇంకా తిక్కుగా ఉంది అంటే కనుక లాస్ట్లో కొంచెం యాడ్ చేసుకుంటాం అన్నమాట. ఫ్రెండ్స్, ఇది ఒక్కటి మటుకు గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం బటర్ అన్ను మిల్క్ షుగర్ 3 మిక్స్ అయిపోయినాయి కదా. తర్వాత వచ్చేసి మనం డ్రై ఇంగ్రీడియంట్స్ తీసుకుందాము. అది వచ్చేసి మనం ముందుగా ఇవి జల్లించుకున్నట్లయితే అన్నీ ఈవెన్గా మిక్స్ అయిపోతాయండి. నేను ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాను. దాంట్లో వచ్చేసి మైదా. ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక హిట్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత వచ్చేసి మిల్క్ పౌడర్ వేసుకుంటాం అనమాట. ఈ మిల్క్ పౌడర్ అనేది మనకు ఆప్షనల్ అండి, మీకు ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. మామూలుగా బయట బేకరీలో అయితే మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేస్తారు. తర్వాత వచ్చేసి బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా అనమాట. ఇది నార్మల్ స్పాంజ్ కేక్ అండి. నేను ఏ ఎసెన్స్ యూస్ చేయట్లేదు, మీరు కావాలంటే వెనిలా ఎసెన్స్ అయినా యూస్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇందులో అయితే ఏ ఎసెన్స్ ఏమి యూస్ చేయట్లేదండి, మన ఇంట్లో ఉండే అవైలబుల్ వాటితోటి ఈ స్పాంజ్ కేక్ చూపిస్తున్నాను అనమాట. ఇది ఎవరైనా ట్రై చేయొచ్చు, మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. వీడియో మటుకు కంప్లీట్గా మిస్ కాకుండా చూడండి. ఈ విధంగా మనం జల్లించుకున్నట్లయితే మనకి అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకేసారి కలిపి మిక్స్ అయిపోతాయి అన్నమాట, ఈవెన్గా పడుతుంది. మనం ఇందులోనే చూసారు కదా, మైదా, బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా అండ్ మిల్క్ పౌడర్ అనమాట. ఈ మిల్క్ పౌడర్ అనేది ఎవరెస్ట్ అని ఉంటుంది కదా, అదండి. మనకి ఏ మిల్క్ పౌడర్ అవైలబుల్గా ఉంటే అది యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకుందాము. ఈ మైదా పిండి బ్యాటర్ వేసిన తర్వాత మనకి కొంచెం థిక్నెస్ వస్తుందన్నమాట. చూసారు కదా, ఇంతవరకు వేయంగానే మనకి మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం థిక్నెస్ వస్తుంది. ఇప్పుడు మనం మిగతా 1/4 కప్పు మిల్క్ని ఇక్కడ యాడ్ చేసుకుంటాం అన్నమాట. ఈ విధంగా మనము కేక్ బ్యాటర్ను కొంచెం లూజ్గా ఉండాలి, మరీ టైట్గా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదండి. నేను అది క్వాంటిటీ కూడా మీకు ఎలా తయారు చేయలేదనేది చూపిస్తాను. కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఫ్రెండ్స్, మీరు ఈ లాక్డౌన్లో మీరు ఇంట్లో ఉండి ఏం చేస్తున్నారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు కొత్త వంటలు ఏమైతే ట్రై చేస్తున్నారో నాకు కూడా అవి కమెంట్ సెక్షన్లో ఇండికేట్ చేయండి. చూసారు కదా, నేను ఇది తీసేస్తున్నాను అనమాట. థిక్నెస్ వచ్చేస్తుంది, అందువల్ల నేను నార్మల్ స్పాచ్లా వాడుతున్నాను. మీ దగ్గర ఇవి కనుక మిక్స్ చేసేవి లేకపోతే స్పూన్తో అయినా ఈజీగా మిక్స్ చేసుకోవచ్చు.
బ్యాటర్ థిక్గా ఉంది కదా, అందువల్ల నేను కొంచెం కొంచెం మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా చూసుకుంటూ కలుపుకోవాలన్నమాట. నేను ముందుగా చెప్పినట్లు కనుక మీ దగ్గర ఒకవేళ ఎసెన్స్ యాడ్ చేయాలి అనుకుంటే కనుక మీరు వెనిలా ఎసెన్స్ యాడ్ చేయొచ్చు. చూసారు కదా, మొత్తం నాకు కంప్లీట్గా 3/4 కప్పు మిల్క్ పడిందనమాట. ఒకవేళ మీకు ఇంకా కనుక కొంచెం థిక్నెస్గా ఉంటే ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ ఫ్రెండ్స్, అందరూ ట్రై చేయొచ్చండి. ఇది కేక్ రాని వాళ్ళు కూడా ఈ విధంగా మెజర్మెంట్స్ తోటి కనుక మీరు కుక్ చేసినట్లయితే చాలా పర్ఫెక్ట్గా స్పాంజీగా కేక్ రెడీ అయిపోతుంది. ఇది బేసిక్ అనమాట. చూసారు కదా, మనం గెంటితో అలా అనంగానే వాటర్ కింద లైన్గా పడుతుంది కదా, ఆ విధంగా ఉంటే కనుక సరిపోతుంది. ఇప్పుడు మనం దీనిని ఒక కేక్ బౌల్ తీసుకుందామండి, బేక్ చేసుకునేది. దాన్ని మనం బటర్ తోటి కంప్లీట్గా కోట్ చేసేసుకుందాము. మీ దగ్గర ఒకవేళ బటర్ పేపర్ ఉంటే కనుక అదైనా వేసుకోవచ్చు, లేదు అంటే ఈ విధంగా గ్రీస్ చేసుకున్నా కూడా అతుక్కోకుండానే వచ్చేస్తుందండి. మొత్తం బటర్ తోటి కంప్లీట్గా బౌల్ నిండా గ్రీస్ చేసుకుందాము. ఇప్పుడు నేనైతే ఓవెన్లో కుక్ చేస్తున్నాను. మీకు కనుక ఓవెన్ లేకపోతే కనుక నార్మల్ ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదా, దాంట్లో ఒక 1/2 కప్పు సాల్ట్ వేసి దాని లోపల స్టాండ్ ఒకటి పెట్టండి. సాల్ట్ వేసిన తర్వాత స్టాండ్ పెట్టేసి దాని మీద ఈ విధంగా కోట్ చేసుకున్నది బ్యాటర్ని పోసుకొని పెట్టుకున్నట్లయితే 25 మినిట్స్ అనమాట. సేమ్ ఓవెన్లో అయితే ఎలా ఉంటుందో సేమ్ అంతే అనమాట. టైమింగ్స్ కూడా మనం కుక్కర్లో పెట్టేటట్టయితే పైన మనం రబ్బర్ ఒకటి విజిల్ ఒకటి తీసేసేయాలండి. చూసారుగా ఫ్రెండ్స్, కంప్లీట్గా మనం అందులో వేసేసుకోవాలి. తర్వాత పోసుకున్న తర్వాత దాన్ని ఒకసారి ట్యాప్ చేసుకోవాలన్నమాట. ట్యాప్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఎయిర్ బబుల్స్ అనేవి పోతుంది. మనం ఎయిర్ బబుల్స్ ఉన్నట్లయితే కనుక ఆ కేక్ పైన బుడుపులుగా వస్తుంది. సో అలా రాకుండా మనకి ఈవెన్గా ఉండాలి అంటే కనుక మనం ట్యాప్ చేసుకోవాలన్నమాట. మనం ఈ విధంగా చేసుకున్నట్లయితే ఈ పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్ వేసుకొని చేసుకున్నట్లయితే కనుక చాలా సాఫ్ట్గా వస్తుంది. కేక్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, కేక్ ఎంత స్మూత్గా ఉందో. నేను ఇది వచ్చేసి 180 డిగ్రీస్ సెంటీగ్రేడ్ వద్ద 25 మినిట్స్ టైం అనమాట ఎగ్జాక్ట్గా. చూసారు కదా, నాకు బౌల్లో కూడా ఏం అతుక్కోలేదండి. చాలా స్పాంజీగా కూడా ఉంది కదా. చూసారు కదా ఎంత స్పాంజీగా ఉందో. చాలా సింపుల్ ఫ్రెండ్స్. నేను దీనికి డెకరేషన్ ఏ విధంగా చేయాలో అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇది వచ్చేసి నార్మల్ బేసిక్ కేక్. చూసారుగా ఫ్రెండ్స్, కేక్ చాలా ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి. నేను డెకరేషన్ వచ్చేసి నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే లెంగ్తీగా ఉంటుందని చెప్పి నేను జస్ట్ బేసిక్ వరకు చూపించానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్.